నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చీర భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక. ఇది కేవలం వస్త్రం కాదు, సింగారం అనే దారంతో, ఆనందం అనే రంగులతో, మమకారం అనే మగ్గంపై నేసిన ఒక గొప్ప కళాఖండం. స్త్రీకి సహజమైన అందాన్ని, గౌరవాన్ని, సౌందర్యాన్ని చీర కట్టి ఇస్తుంది. అలాంటి సాంప్రదాయ వస్త్ర ప్రపంచంలో వ్యాపారానికి మాత్రమే పరిమితం కాకుండా పర్యావరణ హిత వస్త్రాలను తయారు చేయడంతో పాటు చేనేత కార్మికులకు ఆసరాగా నిలుస్తున్నారామె. మహిళలకు మెండుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు, టెక్స్టైల్ ఎక్స్పర్ట్, శారీ రీవైవలిస్ట్ కవితారెడ్డి గారు. ప్రస్తుతం కవితారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే పావని, నేను బాగున్నా, మీరు ఎట్లున్నారు? చాలా బాగున్నాను మ్యామ్. సో చీర గొప్పతనం గురించి మీ మాటల్లో నాకు వినాలని ఉంది. చీర గొప్పతనం ప్రతి ఒక్క ఆడపిల్లకి, ఆడవాళ్ళకి అందరికీ తెలిసిందే. బట్ ఇండివిజువల్గా మనకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది చీర గురించి. కొంచెంమంది చాలా సంతోషపడతారు కొనేటప్పుడైనా, వేసుకునేటప్పుడైనా, నేచేటప్పుడు కూడా, అంటే దాని డీటెయిల్స్ కనుక్కొని మరి కొంటారు. సో చీర గొప్పతనం అంటే మన కల్చర్, అది మన ట్రెడిషన్, అది మన క్రాఫ్ట్మెన్షిప్ మొత్తం దాంట్లో కనిపిస్తుంది. వీవర్స్ ఎఫర్ట్ కనిపిస్తుంది. అది కాకుండా ఆ కట్టుకునే విధానం ఎంత చక్కగా ఉంటుందంటే, ఏ బాడీ స్ట్రక్చర్ అయినా కానీ అంత చక్కగా డ్రేప్ చేసుకున్నట్టు ఉండేది మన చీర. సో 6 గజాలు 9 గజాలు ఇంతకు ముందుకు ఉండేది, ఇప్పుడు 6 గజాల చీర. ఎంత అందంగా కట్టుకుంటామంటే అంత మంచిగా ఏ బాడీ స్ట్రక్చర్కైనా కానీ సెట్ అయ్యేటట్టు ఉండేది మన చీర. సో మన ట్రెడిషన్, మన కల్చరు, మన వాల్యూ, సో అన్నీ ఉన్నది ఆ చీర. చాలా బాగా చెప్పారు మ్యామ్. సో ఇప్పుడున్న ఈ జనరేషన్, ఈ ఫాస్ట్ జనరేషన్లో చీరకు ఆదరణ పెరుగుతుందా, తగ్గుతుందా? మీరేం చెప్తారు దాని గురించి? యాక్చువల్లీ మంచి క్వశ్చన్. పెరుగుతుంది. బికాస్ చాలా వరకు కొంతమంది అలా అనుకుంటారు, ఇలా అనుకుంటారు. అంటే తగ్గుతుంది అన్న కొంతమంది ఒపీనియన్. ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ బాగా పెరుగుతుంది, వెస్ట్రన్ అవుట్ఫిట్స్ బాగా వేసుకుంటున్నారు అన్న కొంచెం ఒపీనియన్ కూడా ఉన్నా కానీ, బట్ శారీ బాగా పెరుగుతుంది. అంటే శారీ వేసుకునేది చాయిస్ చాలా ఎక్కువ పెరుగుతుంది. అది ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ నేషనల్తో పాటు ఇంటర్నేషనల్లో కూడా అందరూ పెద్ద పెద్ద డిజైనర్స్ మన శారీ సైడ్ చూసి ఆ డ్రేప్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు చూస్తే ఏ సెలబ్రిటీస్ అయినా అని ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు శారీ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఎంత మార్కెట్ ఉంటుంది. ఒక ఫారినర్ ఎవరన్నా మన ఇండియాకి వచ్చినా, బయట ఎక్కడన్నా ఏదన్నా మన ఇండియన్ సెలబ్రేషన్స్ అయినా కానీ చీర వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే అది ఇష్టం స్టార్ట్ అయిపోయింది. అలాగే యంగ్స్టర్స్ కూడా ఏంటంటే నచ్చుతుంది వాళ్ళకి. అది వేసుకున్నప్పుడు ఆ స్టైలిష్గా వేసుకోవడమేనో, ఆ బ్లౌజ్ డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవడము, లేకపోతే డిఫరెంట్ డ్రేప్స్ ట్రై చేయడము. కాబట్టి ఏదో ఒక విధంగా శారీ అయితే వేసుకునేది అది ఎక్కువ పెరుగుతుంది బాగా యంగ్స్టర్స్లో. సో మ్యామ్, మీరు పుట్టింది ఎక్కడ అండ్ ఏం చదువుకున్నారు? నేను పుట్టింది ఇక్కడే, హైదరాబాదే. నాది ప్రాపర్ అంతా తెలంగాణనే. ఓకే. సో మా అమ్మమ్మ వాళ్ళది బొల్లారము, నాన్న వాళ్ళది పోచంపల్లి దగ్గర పిలాయిపల్లి. సో పుట్టింది పెరిగింది అంత ఇక్కడే. ఎడ్యుకేషన్ అంటే నేను BA చేశాను. దాని తర్వాత NIFT కోర్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇదే ప్రొఫెషన్లో ఉన్నా నేను. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్లోకి అసలు మీరు ఎప్పుడు వచ్చారు? ఫ్యాషన్ డిజైనింగ్ ఎప్పటి నుంచో ఉందనుకుంటా. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు అది కొంచెం ఇంట్రెస్ట్. అంటే రీసెంట్గా నేను అనలైజ్ చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, నా చైల్డ్హుడ్ నుంచి కూడా ఎప్పుడైతే బర్త్డేస్ అయినా, ఫెస్టివల్స్ అయినా బట్టలు కొనేటప్పుడు కొంచెం చాయిస్ డిఫరెంట్గా ఉండేది. అంటే మా ఫాదర్ ఎప్పుడు చెప్పారు, ఏదైనా కావాలి అంటే అది కావాల్సిందే, నీకు కుట్టించుకుంటే అలాంటి స్టైలే కుట్టించుకునేదాన్ని. సో అలా ఆలోచించిన తర్వాత అనిపించింది, ఓ అప్పటి నుంచే ఉంది. దెన్ ఫైన్ ఆర్ట్స్ నేను బాగా వేస్తాను. అంటే డ్రాయింగ్, స్కెచింగ్ అది బాగా వేస్తాను. సో అలా కొంచెం డిజైనింగ్ సైడ్ వచ్చి పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే, సరే ఇంకా ఫ్యాషన్ అంటే కొంచెం కష్టం అని డిగ్రీ చేశాను. ఐ వాజ్ జస్ట్ ఇంట్లో ఉండి అనిపించింది ఒకసారి, ఎందుకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయకూడదు, చేద్దాం ఒకసారి అని. సో ఇంట్లో అందరు అడిగితే ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అవసరం అంటే, లేదు ఇంట్లో కూర్చొని కుట్టుకుంటా నేను, బయట వెళ్ళను, సో జాబ్ చేయను అంటే, సరే ఇట్స్ ఓకేలే అన్నట్టు అట్లా స్టార్ట్ చేసింది. బట్ కాలేజ్ చూస్ చేసుకోవడం ఏంటంటే NIFT చూస్ చేసుకున్నాను నేను.
సో దట్ వాజ్ అ వెరీ బిగ్ మైల్ స్టోన్ ఫర్ మీ. నేను పాస్డ్ అవుట్ 99 అంటే 1999లో పాస్ అవుట్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సేమ్ ప్రొఫెషన్లో వర్క్ చేస్తున్నాను. దాని తర్వాత ఆఫ్టర్ ఐ థింక్ 2 or 3 years తర్వాత నేను మెల్బోర్న్ కూడా వెళ్ళా. అంటే 1.5 year అక్కడ కోర్స్ చేశాను. బికాజ్ అంటే ఆ ప్యాషన్ ఇంకా నేర్చుకున్న కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతా పోయింది నాకు. అంటే టువర్డ్స్ ద డీపర్, ఇంకా డీప్ నేర్చుకుందాము, ఇంకేదన్నా తెలియకపోతే నేర్చుకుందాం అన్నది అప్పటి నుంచి కూడా ఉంది. అలా చేస్తూ అంటే స్టడీస్ కన్నా ఎక్కువ నేను ఈ ఫీల్డ్లో అంటే వీవర్స్తో ఉండి ఆర్టిజన్స్తో ఉండి నేర్చుకున్నది ఎక్కువ. అంటే నా గురువులు టీచర్లు అంటే వీవర్సే. ఇనిషియల్ స్టేజ్లో చాలా ప్రాబ్లం అయ్యేది. అంటే ఫస్ట్ మెగా క్లస్టర్, ఎందుకంటే ఇక్కడ టెక్స్టైల్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఎవరైతే ప్రాపర్గా డిజైనింగ్ చేసి స్కెచ్ చేసి మోటివ్ వేసి టెక్స్టైల్లో ఫిట్ అయ్యేటట్టుగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే నేను డిజైనింగ్ చేయగలుగుతా, అంత కెపాసిటీ ఉందన్నది తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఐడెంటిఫై చేసుకున్నాను నన్ను నేను. అంటే ఇంత కాంపిటీషన్ వరల్డ్లో మన ఉన్న టాలెంట్ని మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. ఏ డిజైనర్ అయినా సరే వాళ్ళు స్ట్రెంగ్త్ కనుక వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే దాంట్లో చాలా బాగా చెరీస్ అవ్వచ్చు. సో అది నేను రియలైజ్ అయిన తర్వాత ఏంటంటే వీవర్స్తో ఇనీషియల్గా కూర్చున్నప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారు, నీకేం వస్తుందమ్మా, నువ్వు ఇప్పుడిప్పుడు వచ్చావు, మేము ఇన్ని ఇయర్స్ నుంచి దీంట్లోనే ఉన్నాం, మేము ఏం చేయలేకపోయాము అన్నా సరే వాళ్ళతో కూర్చొని వాళ్ళతోటే తిని చేసి స్పెండ్ చేసి టైము, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు నేర్పించడం స్టార్ట్ చేశారు. సో అలాంటివి జరిగినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మ్యామ్? చాలా సంతోషం అసలు. అంటే ఎవరికి చెప్పను కూడా, నాలో నేనే. అంటే 10 మందికి చెప్పడానికి కాదు కదా, అది మనలో మనకి సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ ఫుల్ఫిల్మెంట్ వేరు. అండ్ మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చేందుకు దారి తీసిన పరిస్థితులు ఏవి అంటే ఏం చెప్తారు? అంటే నేను ఇంట్లో అంటే కామ్గా కూర్చోలేను. అంటే అంత పని చేసుకున్నా అని ఐ ఫీల్ లైక్ ఏదో ఒకటి చేయాలంటే ఇంట్లో కూర్చొని డ్రాయింగే చేయాలా లేకపోతే ఇంకేదో చేయాలా, కానీ క్రియేటివ్ చేయాలి 100%, లేకపోతే నిద్ర పట్టదు. సో అలా వచ్చింది. ఇట్లా డిజైనింగ్ నేర్చుకున్న తర్వాత దెన్ హ్యాండ్లూమ్ సైడ్ ప్యాషన్ వెళ్ళడము, ఎక్స్పెరిమెంట్ చేయడము, ఖాదీ సైడ్ ప్యాషన్ వెళ్ళడము. సో అది ఇంకా కంటిన్యూ అవుతుందే కానీ ఐ థింక్ నేను ఏజ్ అయినా కానీ నేను కూర్చోలేమునేమో. అండ్ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? ఇంతవరకు వచ్చానంటే ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్తోనే, అది 100%. అండ్ ఇటు చేనేత ఇటు ఖాదీ వస్త్రాలను ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఖాదీ ముందు నుంచి కూడా హ్యాండ్లూమ్ కన్నా ఎక్కువ నేను ఖాదీ మీద ఎక్కువ పనిచేశాను ఇనిషియల్లో. బట్ దాని తర్వాత స్లోగా ఏంటంటే బికాజ్ ఆఫ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఖాదీలో ఉన్న కాంపిటీషన్ కొంచెం తగ్గించాల్సి వచ్చింది కోవిడ్ తర్వాత. అదర్వైజ్ నాది ఫస్ట్ స్టోర్ ఉండేది, అంటే సర్టిఫైడ్ స్టోర్ ఉండేది నాది, ఖాదీ సొసైటీ అండ్ సర్టిఫికేట్ కూడా ఉంది నాకు ఖాదీ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే హ్యాండ్లూమ్ కన్నా ముందు నేను ఖాదీనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఎప్పుడైతే చేనేత భవన్లో నాది కాలేజ్ ఉండేదో అక్కడ కింద ఖాదీ స్టోర్స్ ఉండేవన్నీ, హ్యాండ్లూమ్ అండ్ ఖాదీ. సో అప్పటి నుంచి అక్కడ ఖాదీ ఫ్యాబ్రిక్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాం. సో ఖాదీ చేసినప్పుడు ఖాదీ సర్టిఫికేట్ ఉండాలి, సొసైటీ ఉండాలి, ఎందుకంటే అందరూ ఖాదీ అని అమ్ముకోలేరు అన్లెస్ అంటిల్ వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటే తప్ప. ఖాదీ అంటే ఏంటంటే హ్యాండ్స్ స్పన్ అండ్ హ్యాండ్ ఓవన్, అంటే ఇంతకు ముందుకు మనకు ఉండేది ఖాదీనే ఉండేది, దాని తర్వాత హ్యాండ్లూమ్ వచ్చింది. బేసిక్గా మనం థింక్ చేసినా కానీ అప్పుడు కాలంలో ఖచ్చితంగా దారం చేయితోటే తీసేవాళ్ళు, చేయితో నేచేవాళ్ళు. సో హ్యాండ్ స్పన్ అండ్ హ్యాండ్ ఓవెన్ అన్నది ఖాదీ. హ్యాండ్లూమ్ అనేసరికి ఏంటంటే పవర్లూమ్ యాన్ యూస్ చేస్తారు, హ్యాండ్లూమ్లో వీవ్ చేస్తారు. ఇది డిఫరెన్స్ విత్ ద హ్యాండ్లూమ్ అండ్ ఖాదీ. సో ఎప్పుడైతే ఆ ఖాదీ వేసుకుంటాం కదా, ఎవరైనా సరే నేననే కాదు, ఖాదీ వేసుకున్న తర్వాత దానికి ఉన్న కంఫర్ట్, దానికి ఉన్న ఫీల్, దానికి ఉన్న గ్రేస్, ఎలిగెంట్ మళ్ళీ వేరే దాంట్లో రాదు. మ్యామ్, నేతన్నలతో మీకున్న అనుబంధం ఏంటి అండ్ వారి అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి ఏంటి? వాళ్ళకి అభివృద్ధి అంటే నేను చాలా చిన్నదాన్ని, చాలా చాలా కొంచెమే అనుకోవచ్చు, ఇంకా చేసేది చాలా ఉంటుంది. అంటే కొంతమందికి చేయంగానే నేను చేస్తున్నా అనడం కరెక్ట్ రీజన్ కాదేమో. ఓకే, నాకు ఎంత వీలవుతుందో, ఎంత చేయగలుగుతానో అంతైతే 100% చేస్తా. వీవర్స్ నేతన్నలు అని మీరు అన్నారు, వాళ్ళతో అయితే నాకు ఇప్పటివరకు అయితే చాలా చాలా మంచి
అంటే వర్కింగ్ ఎట్లయితే చేస్తామో ఫ్యామిలీ లాగా ఎక్కడ వెళ్ళినా కానీ ఏ స్టేట్లో అయినా ఏ రీజన్లో అయినా ఏ డిస్టిక్లో అయినా అలా వాళ్ళకి చేసేది అంటే ఏదన్నా అంటే ఎవరిదన్నా ఎన్ఆర్ఐసే కానివ్వండి లేకపోతే ఎన్జిఓ కానివ్వండి ఎవరైనా హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 600 వీవర్స్కి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో 1000 రూపీస్ వేయించాను నేను. అంటే నేను ఏది అకౌంట్ నెంబర్స్ తీసుకోకుండా ఏదన్నా ఒక డోనర్ మేము ఇది 10,000 ఇవ్వాలనుకుంటున్నాం లేకపోతే 5,000 ఇవ్వాలనుకుంటున్నాం అన్న వాళ్ళకి ఒక 5 అకౌంట్ నెంబర్స్ ఇచ్చేదాన్ని. 5,000 అయితే 10,000 అయితే ఒక 10 అకౌంట్ నెంబర్స్ ఇచ్చేదాన్ని. అలా కాకుండా మెడిసిన్స్ లేకపోతే గ్రోసరీస్ అదైతే చాలామంది చేశారు. బట్ నాకేంటంటే ఖర్చులోకుంటే వాళ్ళకి ఏదన్నా కొంటారా లేకపోతే తగ్గించుకుంటారా సేవ్ చేసుకుంటారా మందులే కానీ అట్లా వాళ్ళకి యూజ్ అవుతుంది అని 1000 వేయించాను నేను. రాట్నం ఖాదీ ఉద్యోగ్ సొసైటీ అనే సంస్థ గురించి చెప్తారా? యా, అది ఖాదీ సొసైటీ నాది. సో దాంట్లో ఏంటంటే ప్యూర్లీ హ్యాండ్ స్పన్ అండ్ హ్యాండ్ ఓవెన్ ఖాదీ చేస్తాము. స్పిన్నర్స్ చాలా తగ్గిపోయారు, స్పిన్నింగ్ అసలు అవ్వట్లేదు ఎక్కడ చేసినా కానీ. బట్ స్టిల్ ఏదో కొంచెమైనా సరే సర్వైవ్ కావాలి అని మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నామండి. అండ్ మ్యామ్ మీరు మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారని తెలిసింది. సో ఎంతమంది మహిళలకు ఉపాధి కల్పించడం జరిగింది అండ్ వాళ్ళు చేసే వర్క్ ఎలా ఉంటుంది? ఇంతకు ముందుకు అంటే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మగ్గం ఉండేది. సో మగవాళ్ళు నేసేవారు, ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ కింద హెల్ప్ చేసేవాళ్ళు. అంటే వార్పింగే కానివ్వండి వేరేది చిన్న చిన్నవి మధ్యలో ఏదైనా ఉంటే వీవ్ చాలా తక్కువ చేస్తారు వాళ్ళు. బట్ మగవాళ్ళకి హెల్ప్ చేసేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే బికాజ్ హ్యాండ్లూమ్ సెక్టర్లో తగ్గిపోతున్నారు కాబట్టి మగవాళ్ళు మెల్లమెల్లగా తగ్గి వాళ్ళు వేరే బిజినెస్లోకి వెళ్ళడము, నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ సైడో జాబ్కో వెళ్ళడము, దానివల్ల హ్యాండ్లూమ్ తగ్గుతున్నందుకు ఇప్పుడు ఉమెన్ ఎక్కువ ముందుకు వస్తున్నారు. సో ఉమెన్ ఎందుకంటే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. సో వాళ్ళకి కొంచెం అంటే నేను ఉన్న మాది కవిదార ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి నారాయణపేటలో చాలా వరకు ట్రైనింగ్ అందరికీ ఉమెన్కి ఇచ్చామండి. సో అంటే నాన్ వీవర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చామంటే వీవర్ కమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి ఎవరైనా అని ముందుకు వస్తే కనుక ట్రైనింగ్ ఇవ్వచ్చు అని. అలా కూడా చూస్తే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఉమెన్ నేర్చుకున్నంత ఈవెన్ మెన్ చేయలేకపోతున్నారు. అంటే ఆ మల్టిపుల్ టాస్కింగ్ అన్నది వాళ్ళకి ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే ఇంట్లో మగ్గం ఉంటే కనుక ఇంట్లో పని చేసుకొని తొందరగా ఏదైనా ఉన్న పనులు చేసేసుకొని మగ్గం మీద కూర్చొని మళ్ళీ మధ్యాహ్నం కొంచెం లేచి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు చేసినా కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇంట్లో చేసుకోవడానికి. అలాంటి ఆడపిల్లలు ఇప్పటికీ ఎన్జిఓ తరఫు నుంచి కొంతమంది తరఫు నుంచి ట్రైనింగ్స్ ఇస్తున్నాం. వాళ్ళకి ఏదైనా అడ్వాన్స్ కావాలన్నప్పుడు అంటే డిజైన్ కాన్సెప్ట్లో కావాలన్నప్పుడు కనుక నేను 100% వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. పర్యావరణ హిత వస్త్రాలను తయారు చేస్తున్నారని తెలిసింది, దాని గురించి చెప్తారా? యా, ఇప్పుడు మొత్తం మన ఇండియా కాకపోయినా వరల్డ్ వైడ్గా అందరూ ఒకటే ఎక్స్పెక్ట్ చేసేది ముందుకు వచ్చేది ఎన్జిఓస్ అయినా ఇండివిజువల్ అయినా ఏంటంటే నేచర్కి ఫ్రెండ్లీగా ఉండాలని. సో మనం ఎప్పుడైతే డై చేస్తామో ఫ్యాబ్రిక్ కెమికల్ డైయింగ్ అవన్నీ నేచర్లో ఖచ్చితంగా వాష్ చేస్తాము. డైయింగ్ చేసేటప్పుడు కింద పోసినప్పుడు నేచర్కి చాలా హానికరం. అలాంటప్పుడు న్యాచురల్ కలర్స్ ప్రిఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది వదిలేసినా కానీ మీరు ఎప్పుడైతే వేసుకుంటారో ఎప్పుడైతే కెమికల్ డైడ్ శారీ వేసుకున్నప్పుడు లేకపోతే ఏదన్నా వస్త్రం అంటే టాప్ వేసుకున్నా ఏది వేసుకున్నా కానీ ఒక్కసారి కంపేర్ చేయండి. న్యాచురల్ కలర్లో వేసుకున్నప్పుడు ఉన్న మీకు స్కిన్ ఫ్రెండ్లీ కెమికల్ డైస్లో ఉండదు. సో అట్లీస్ట్ మార్కెట్ వదిలేయండి, అట్లీస్ట్ ఇండివిజువల్గా మీరు వేసుకున్నప్పుడు మీకు స్కిన్కి ఏది బాగా అనిపిస్తుందో ఒక్కసారి రికగ్నైజ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీరే మార్పు వస్తుంది. అంటే ప్రతి ఇండివిజువల్ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఈవెన్ సింథటిక్ కూడా అలాగే చెప్తా. సింథటిక్ ఫ్యాబ్రిక్ చీరలో ఏదో ఒకటి వేసుకున్నప్పుడు మీ బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బికాస్ ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే డాక్టర్స్ ఎక్స్పెరిమెంట్ చేసిన సైంటిఫికల్గా ఎక్స్పెరిమెంట్ చేసి స్కిన్ అలర్జీస్ ప్లస్ స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి బికాజ్ ఆఫ్ డైస్. సో ఈవెన్ సింథటిక్ ఫైబర్స్తో కూడా. సో ఇలాంటివి కొన్ని అవాయిడ్ చేసి కనుక మీరు వేసుకోగలిగితే మీ హెల్త్లో చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. దానికన్నా ఎక్కువ ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో మీరు నమ్మినా నమ్మకపోయినా
వన్స్ మీరు ఇంప్లిమెంట్ చేసి మీరు వేసుకునేటప్పుడు ఉన్న ఎప్పుడైతే డిఫరెన్స్ తెలుస్తుందో అప్పుడే మీరు మాట్లాడగలుగుతారు. ఈవెన్ ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నాయి కూడా మీకు ఇలాంటివి అంటే న్యాచురల్ డైస్, న్యాచురల్గా వీవ్ చేసినవి, హ్యాండ్ మేడ్ థింగ్స్ వేసుకున్నప్పుడు మీకు ఆ ఎనర్జీ లెవెల్ చాలా హై ఉంటాయి. సో ఆ పాజిటివ్ థింగ్స్ చాలా చాలా బాగుంటుంది. సో మీరు కంపేర్ చేసినప్పుడే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అన్లెస్ అంటిల్ ఎంతమంది ఎన్ని చోట్ల ఎన్ని ఆర్టికల్స్ వచ్చినా ఎంత పబ్లిసిటీ చేసినా అని అది ఎఫెక్ట్ ఉండదు. సో నాదేంటంటే ఎన్ని చోట్ల వెళ్ళినా ఎన్ని ట్రైనింగ్స్ తీసుకున్నా అని ఒకటే ఏం చెప్తా అంటే ఓకే ట్రై చేయండి, ఓకే 1 month ట్రై చేయండి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. దాని తర్వాత వేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న గ్రేస్, ఎలిగెన్స్ దాంట్లో ఉండదు. సో అలాంటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనుక మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మ్యామ్ ఒక శారీని రాట్నంలో చేయాలంటే ఎంత టైం పడుతుంది? కాది అంటే అంబర్ చర్కాలో ఈ మధ్య చేస్తున్నా, అంటే 8 స్పెండిల్ వస్తుంది, ఇంకోటి 12 అనుకుంటా. సో దాంట్లో అయితే ఏంటంటే స్పెండిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా దారం బయటకు వస్తుంది. సో ఈజీ అవుతుంది, వాళ్ళకి వేజెస్ కూడా వస్తుంది. వేరేస్ గాంధీ చర్కాలో అంటే ఇండివిజువల్ తీయాలంటే కొంచెం కష్టము, వేజెస్ ప్లస్ తక్కువ ఉంటుంది, ఆ తీసేసరికి టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. కాబట్టి అంబర్ చర్క ఎక్కువ యూస్ చేస్తున్నారు. అట్లా చూసినా కానీ వాళ్ళకి అట్లీస్ట్ ఒక 1 month అయితే పట్టిపోతుంది. అంటే మళ్ళీ వాళ్ళు టైం ఉన్నప్పుడు తీయనప్పుడు మళ్ళీ లూమ్కి వెళ్ళేసరికి అంతా ఇట్స్ ఎ లెందీ ప్రాసెస్. బట్ ఎవరైనా సరే మహిళలు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో మీరు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్లోకి వచ్చాక ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయా? ఓన్లీ ఉమెన్ గురించి మాట్లాడతా. ఉమెన్కి ఖచ్చితంగా మల్టీ టాస్కింగ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇంట్లో చూసుకొని మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు, మళ్ళీ మన ఏదైతే చేసుకోవాలనుకుంటున్నామో అది. సో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఏంటంటే ఏది ప్రొఫెషన్ తీసుకున్నా కానీ దానికి మనతో ఉన్న వాళ్ళు ఇంట్లోనో బయటనో వాళ్ళ కాన్ఫిడెంట్ గెయిన్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మనం ఇంత కేపబుల్ ఉన్నామా లేదా అని ఫస్ట్ చెప్పాల్సి వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చే లోపల ఆ టైం అన్నది పోతూ ఉంటుంది. సో అందరికీ డిఫరెన్స్ అంటే నా ఒపీనియన్ వేరే వాళ్ళకి మ్యాచ్ కాకపోవచ్చు. బట్ ఛాలెంజెస్ అయితే 100% ఉన్నాయి. యాజ్ ఎ ప్రొఫెషన్గా కూడా ఉన్నాయి. బికాజ్ యాజ్ ఎ ప్రొఫెషన్గా ఒక అమ్మాయిలాగా ఉమెన్గా బయటకు వెళ్ళడం కొన్ని ఛాలెంజెస్ అయితే, ఇంట్లో నా ప్రొఫెషన్ని ఓకే నాది ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పడానికి కొన్ని ఛాలెంజెస్. ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో ఒక దగ్గర ఆ డ్రాబ్యాక్స్ ఖచ్చితంగా ఉంటాయి. మ్యామ్ మీరు శారీ రీవైవింగ్ అనే కొత్త కాన్సెప్ట్ని కనిపెట్టారు. అసలు ఈ శారీ రీవైవింగ్ అంటే ఏంటి మ్యామ్? రివైవల్ అంటే ఏం లేదు, మన ట్రెడిషనల్గా ఎప్పుడైతే పాతకాలంలో ఉన్న బార్డర్ స్టైలు, ఆ నేచే విధానం స్టైలు, ఆ టెక్నిక్, అది ట్రెడిషన్. సో ఆ ట్రెడిషన్ని రాను ఏంటంటే ఎవరైనా కావచ్చు, బికాస్ మార్కెట్ లేనందువల్ల కావచ్చు, లేకపోతే డిజైనర్సే కావచ్చు, లేకపోతే పాపం వీవర్స్కి ఎక్స్ట్రా పని అంటే సంపాదించుకోవాలి, వేజెస్ సంపాదించుకోవాలి, మార్కెట్ తగ్గట్టు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డిజైన్ మార్చుకోవాల్సిందే. అది ఉండుంటుంది, అది 100% ఉంది కూడా. బట్ ఏమవుతుందంటే ఆ పాత స్టైల్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు సపోజ్ నారాయణపేట ఎక్కువ చెప్తాను నేను. నారాయణపేటలో ఏదైతే టిపికల్ బార్డర్ నారాయణపేట ట్రెడిషనల్ బార్డర్ ఉంటుందో అది ఇప్పుడు అసలు ఎవరికి అర్థం కాదు. అది ఇప్పుడు ఆన్లైన్లో మీరు కొడితే నారాయణపేట అంటే ఆ పెద్ద బార్డర్ అయితే అదే జరీ బార్డర్ ఉంటుంది కదా, అది నారాయణపేట అని కనబడుతుంది. సో సరే, నా వరకు నా జనరేషన్ వరకు నాకు తెలుసు నారాయణపేట ఏంటి, గద్వాల్ అంటే ఎలా ఉంటుంది, పోచంపల్లి అంటే ఎట్లా ఉంటుంది, గొల్లబామ అంటే ఎట్లా ఉంటుంది. బట్ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి వాళ్ళు ఈ టిపికల్ ట్రెడిషనల్ ఫామ్ ఏదైతే ఉందో, బార్డర్ స్టైల్ ఏదైతే ఉందో, డిజైన్ ఏదైతే ఉందో, ఆ టెక్నిక్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలియదు. సో చేంజ్ అవుతూ ఆ డిజైన్ మారిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పర్టికులర్ రీజన్ నుంచి ఈ డిజైన్ వచ్చింది కాబట్టి ఇదే పోచంపల్లి అంటారు, ఇదే నారాయణపేట అంటారు అనుకుంటారు. సో అది కూడా మన బాధ్యత కదా వాళ్ళకి చెప్పడానికి, లేదు ఇది ట్రెడిషనల్ ఇలాగే ఉంటుంది అన్నది. సో అది నాకు ఇంపార్టెంట్ అక్కడ. సో నెక్స్ట్ జనరేషన్కి నేను ఆ ట్రెడిషన్ నేను తీసుకెళ్ళాలి. సో ఇలాగే కొన్ని ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటా, నా ఓన్
దానికోసమని నా పేజ్లో నేనే రాసుకుంటా, ఇక్కడ పబ్లిష్ చేయడానికి కాదు. మీరు ఓన్లీ ఫ్యాషన్ డిజైనరే కాదు, ఒక మంచి డాన్సర్ అని, నిజమేనా? అంటే చిన్న ఉన్నప్పటి నుంచి డ్యాన్స్ చాలా ఇష్టం నాకు. ఫైన్ ఆర్ట్స్తో పాటు డ్యాన్స్ కూడా ఇష్టము. అంటే భరతనాట్యం నేర్చుకున్నా, ఫోక్ డాన్సెస్ నేర్చుకునేదాన్ని, స్కూల్లో ఫస్ట్ ఉండేదాన్ని. బట్ తొందరగా పెళ్ళయింది, ఇంటికి వచ్చేసరికి పెళ్ళైన తర్వాత డ్యాన్స్ అంటే కొంచెం కష్టము నేర్చుకోవడం. ఆ ప్యాషన్ మనసులో ఎప్పుడు ఇట్లా అవుతూ ఉండేది, ఎవరైనా చూసినప్పుడు, చేసేటప్పుడు పర్ఫార్మెన్స్. రీసెంట్గా అంటే ఐ థింక్ ఒక 7-8 years కన్నా ముందు మోహినియాట్టం నేర్చుకున్నా, ఒక 1 year అట్లా. 1 or 2 పర్ఫార్మెన్స్ ఇచ్చాను, స్టేట్ పర్ఫార్మెన్స్. బట్ దాని తర్వాత ఇంకా టైం సెట్ కాలేదు, ప్లస్ అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి చేయాలని, బట్ అంతే. ఇటు ఫ్యామిలీ, అటు డ్యాన్స్, ఇటు ఫ్యాషన్ డిజైనింగ్, అసలు ఎలా మ్యామ్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? మీకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? మల్టీ టాస్కింగ్ అని అంటాము, బట్ ఐ థింక్ కొన్ని స్టేజ్లో చేయలేము, ఓపెన్గా చెప్తున్నా చేయలేము. బట్ అట్లా అనిపిస్తుంది బయటకి చేస్తున్నామని, బట్ ఇంటర్నల్గా స్ట్రగుల్ అర్థమవుతుంది. బట్ నేనైతే ఆ టైం డివైడ్ చేసుకుంటా. సో ఈరోజు ఇది అంటే ఓకే, ఈ 2 పనులు ఫినిష్ చేసుకోవాలి. ఇంతకు ముందుకు ఇట్ డిపెండ్స్ అపాన్ ఏజ్ కూడా. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే ఏజ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో ఏజ్ని కన్సిడర్ చేసుకొని నా టైం షెడ్యూల్ నేను కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటా. అంటే ఈరోజు ఇంత ఉంది, ఇంతకు ముందుకు 3 పనులు చేసేదాన్ని పర్ డే, ఇప్పుడు ఓన్లీ 2 ఒకటే చేస్తున్నా. సో దాంట్లో ఫిట్ అవ్వడానికి చూసుకుంటా అంతే. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్. ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చి సస్టైనబిలిటీ బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ టెక్స్టైల్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళాలి. అంటే నా డిజైన్ ఫామ్ బయట దేశం కూడా తెలియాలి. బికాజ్ ఇప్పుడు వచ్చి మన ప్రాడా వాళ్ళు కొల్లాపూరి చెప్పులు ఎట్లయితే ఉన్నాయి అట్లా చాలా చాలా కాపీ చేస్తారు మన దగ్గర నుంచి. ఈవెన్ మద్రాస్ చెక్సే కానివ్వండి, ఎన్నో బ్రాండ్స్ మనం అక్కడ అన్లెస్ అంటిల్ మనం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అలాంటి ఉన్న టెక్స్టైల్స్, అలాంటి ఉన్న ఇంత వాల్యూ అయిన ట్రెజర్ మన దగ్గర ఉన్నప్పుడు మనమే ఎందుకు తీసుకెళ్ళొద్దు, అదొకటి. ప్లస్ ఈ ట్రెడిషనల్ ఫామ్ని ఎన్ని ఏండ్లు నేను కాపాడగలిగితే అన్నేండ్లు నాకు కాపాడాలని. మా బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటంటే నా సొంతం ఒకటి యూనిట్ ఉండాలని. యూనిట్ అంటే నాదే ఎక్కడే పెట్టుకొని చేయాలని కాదు, బట్ ఎంతమంది అయితే ఒక రీజన్లో ఇంతమందికి ఖచ్చితంగా రెగ్యులర్ పని వెళ్తుంది అంటే, ఇప్పుడు కూడా ఇస్తాము బట్ జాబ్ వర్క్ లాగా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నప్పుడు నారాయణపేట ఇంతమంది, గద్వాల్ ఇంతమంది, ఇట్లా ఏరియా వైజ్గా ఉంటారు. అలా కాకుండా ఏ రోజైతే నేను చెప్పగలుగుతానో ఖచ్చితంగా ఒక కౌంట్ రెగ్యులర్ ఇన్కమ్ వెళ్తుంది అన్నప్పుడు అది నాకు చాలా సంతోషం అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కగా మాట్లాడారు, అన్నీ ఓపిక్గా వివరించారు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.